సుద్దప్ప సటప్ తీసుకురా. ఓకే వచ్చారు. జోసెఫ్ రౌండ్ ఏంటంటే ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మొత్తం నేను 5 క్వశ్చన్లు అడుగుతాను. 5 క్వశ్చన్లు కూడా ఫోటోకు సంబంధించిన మాత్రం అడుగుతానమ్మా. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్పాలి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఎవరైతే ముగ్గురు కూర్చున్నారో వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకోవచ్చు. బజర్ నొక్కేసి రాంగ్ ఆన్సర్ చెప్తే ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చెప్పిన వాళ్ళ మొహం మీద టప్పీలు మన వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు 1000 రూపాయలు లాగేసుకుంటారు. ఓకే రెడీ? అండ్ మన జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది వేద. ఆన్సర్ ఏంటమ్మా? తమన్నా. తమన్నా. ఆన్సర్ రివీల్ చేద్దాం ఒకసారి. 3, 2 ఇవి కాదు మూసుకోవచ్చు. ఆన్సర్ రివీల్ ప్లీజ్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ థింకనక డాన్స్ ఆయో ఏ రచావా బాయ్ కబాయ్ లబాయ్ మహతడకాయ్ వచ్చానా బాయ్ ఉజాయ్. రైట్ ఆన్సర్. ముగ్గురు రెడీగా ఉండండి ఇప్పుడు కొట్టించుకోవడానికి. జోర్సే మార్. అండ్ ఇప్పుడు మన జోసెఫ్ మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూస్తున్న ఈ స్టిల్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? దా విజయ్ అక్కడ రా. నువ్వు బజర్ నొక్కారు. ఇదిగో ఇక్కడ చూడు కదా పచ్చడి తిన్నారా అంది. రెడీ? ఆన్సర్ ఏంటి? సింహం కూడా నాలాగే ఉంటది, కాకపోతే అది గడ్డం కానీ లాస్ట్ పని చేస్తే దానికి వచ్చే కిక్కే వేరే. చెప్తే అందులో చెప్తావా లేదురా? చూడు చెప్పకపోతే ఆ పని చేయరా చచ్చిపోరా దండం పెడతాను. నా కోసం అన్న చెప్పరా విజయ్? సింహం కూడా నాలానే ఉంటది, కాకపోతే అది గడ్డం గీసుకుంటుంది నేను గీసుకున్నా అంతే. లాస్ట్ పని చేస్తే దానికి వచ్చే కిక్కే వేరే. అది గడ్డం ఏ ఊర్లో డైలాగ్ అంతా సేమ్ టు సేమ్. ఇదే ఆన్సర్ అంట. అదే చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. అమ్మా ముగ్గురు రెడీ ఉన్నారా? జోర్సే మార్. ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు గట్టి. ఫస్ట్ కొట్టింది మాత్రం సుష్మిత. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. అది వెరీ గుడ్. సుష్మిత బజర్ ప్రెస్ ఇంది పక్కనమ్మా. బజర్ ప్రెస్ చేసా సుష్మిత. ఆన్సర్ ఏంటి? నవీన్ చంద్ర. నవీన్ చంద్ర. చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ రాంగ్ ఆన్సర్. సో ముగ్గురు రెడీగా ఉన్నాడమ్మా. 3, 2, 1 జోసెఫ్ మార్. ఇప్పటికిప్పుడే చాకో రివాల్వర్ ఇస్తే పొడి చేసి కాల్ చేసి ఏదైనా చేసేయాలనిపిస్తుంది కదా నీకు? మరి రొట్టెలు వేసుకునేదా? నిజంగా ఎండా నుంచి అంటే ఏం ఫీల్ అవుతుందని చెప్పి పర్లేదు తెలుసా? రైట్. సో ముగ్గురు కలిసి కొట్టారు కానీ ఫస్ట్ టైం కొట్టింది మాత్రం నేనే. వేదా.
రవీంద్ర కొట్టాడు కంగారు చెప్పుకోడానికి. జోసెంబార్ రౌండ్ లో 4th క్వశ్చన్ ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలోనిది? అగైన్ విజయ్ ద ఇంటెలిజెంట్ బాయ్. ఆన్సర్ ఏంటి? చారుశీల సాంగ్. పాడరా చారుశీల సాంగ్ అంటే రష్మి చేసింది చారుశీల సినిమా. చారుశీల స్వప్న బాల యవ్వనాల చదివేస్తున్నట్టు ఎల్కేజీ చదివినట్టే పాడు. చారుశీల స్వప్నశీల యవ్వనాల కాదు. వీడు పాడతాడు నీకేమనిపిస్తుందిరా? పాడినట్టే అనిపిస్తుంది. పాడినట్టు అనిపిస్తుంది. నీ కళ్ళు ఎవరా? ఆడి కూడా అంతే. చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. ఏడు ఒంటి దగ్గరగా ఎక్కువ ఒంటి ఎక్కి రైట్ రైట్ ఆన్సర్. సూపర్, కంగ్రాచులేషన్స్. జోర్సే మార్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. అర గ్లాసు కడుపులోకి వెళ్ళిపోయి ఆల్రెడీ కదా. అమ్మా చూడు దగ్గరుండి కొట్టించాడు. నేను దగ్గర నేను దగ్గర ఇక్కడ ఉన్నా కదా. నేను 1000 రూపాయలు తీసుకోవాలి ఇక్కడి నుంచి. అండ్ మన జోర్సేమార్ రౌండ్ లో ఒక క్వశ్చన్ మిగిలిపోయింది కదా, ఆ క్వశ్చన్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో రామ్ చరణ్ గారి పక్కన ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. ఎస్ రాక రాక వచ్చే వెలుగులోకి. ఆన్సర్ ఏంటి? వెంకటేష్. ఓకే చూద్దాం రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ విల్ ప్లీజ్. సూపర్ సూపర్ సూపర్. సో ముగ్గురు ఉన్నారు. జోర్సేమార్. అబ్బా అబ్బా అబ్బా. ఇంతకంటే దారుణం ఇంతకంటే దరిద్రం ఇంకేమి ఉండదు. నువ్వు కావాలనే చేశాడు భయ్యా. ఎలా ఎలా రెడీ ప్లీజ్. ఎలా ఎలా నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా. భయ్యా మళ్ళీ ఇంకొకరు ఫీల్ అవుతారు. ఎవరిని ఫీల్ అయ్యాలో నేను చేయను. నువ్వు పక్కగా లేకపోతే ఉన్న ప్రశ్నలు పైలిపోద్ది. డబ్బులు తీసుకోమ్మా, ఇచ్చి అక్కడ. సో మన జోర్సేమార్ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం ఒకసారి. ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్.
never ending non-stop.